మచా ఆ పల్లి రూమ్ ఇంటర్కామ్ కాల్స్ అన్ని నేను ఇచ్చిన ఫోన్ కి డైవర్ట్ చేశాను. ఓకే ఇక ఆ రూమ్ నుంచి వచ్చే కాల్స్ అన్ని నీకు మాత్రమే రిసీవ్ అవుతాయి. ఓకేరా, సూపర్ రా. ఇక అంతా నీ గేమ్. మూసుకొని పెట్టి. అయ్యా నమస్కారం. కూర్చో సార్. ఇదేనా మిషన్? అవును సార్. హలో, రూమ్ సర్వీస్. బాబు 1107 నుంచి మాట్లాడుతున్నాను. ఒక చిల్లీ చికెన్, 1 చిల్లీ చికెన్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, జేమిసన్ విస్కీ ఒక ఫుల్ బాబు. 1 బాటిల్ ఆఫ్ జేమిసన్ విస్కీ. ఈ ఆర్డర్ మే టేక్ 30 to 45 minutes. థ్యాంక్ ఓకే యూ. మా. హలో, రూమ్ సర్వీస్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మారన్, టేక్ కేర్. ఓకే. ఆగు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రే, నేను వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. ఇటువైపు వెళ్ళు. వాడిని వెళ్ళమా. నేను చూసుకుంటాను. సార్ ఇది మ్యానుఫ్యాక్చర్ చేసేది ముంబైలో సార్. సార్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నామంటే ఎంత కష్టమైన మ్యానుఫ్యాక్చర్ అయినా సరే ఇండియాలోనే చేసేంత లెవెల్కి వచ్చేసాం సార్. ఈ రోజు అది చూసుకుంటే సరే, ఈవీఎం మెషిన్స్ లో గోల్మాల్ చేయడం కుదరదంటగా. ఎవరిని అడిగినా అదే అంటున్నాడు. రేపు నేను ఫూల్ అవ్వకూడదు. సార్ అసలైన మిషన్ లో మనం ఏం చేయలేం సార్. బట్ మనం అందులో ఒక మైక్రో చిప్ ఇన్సర్ట్ చేస్తే బయట నుంచి దాన్ని కంట్రోల్ చేయగలం. మనం అదే ఇప్పుడు చేయబోతున్నాం. ఐ షో యూ ఎ శాంపుల్ సార్. వద్దు. ఇంతకు మించి నేను తెలుసుకోవడం నాకు మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఇంతవరకు నేను నీకు ఇచ్చిన సీలన్నీ కేవలం అడ్వాన్సే. ఇందులో ప్రూవ్ చేసి చూపించు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉన్న కాంట్రాక్ట్స్ అన్ని నీకే, అందుకు నేను గ్యారంటీ. షూర్ సార్. సార్ యాజ్ వి సెడ్ ఎర్లియర్, మిషన్ మా బాధ్యత. బట్ దాన్ని మార్చిపెట్టే వాళ్ళు మాత్రం ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అదంతా నేను చూసుకుంటాను. నమ్మకమైన వాడేగా? నమ్మకమైన వాడే సార్, కరెక్ట్ గా చేస్తాడు. చెవిలో మిషన్ ఒకటి. సర్లే, తీసుకుపో తీసుకుపో. ఓకే. టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న రాజకీయ నాయకులు నకిలీ ఈవీఎం మిషన్లని వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? దీనికి సంబంధించి 5 స్టార్ హోటల్లో రూమ్ వేసుకుని మరీ చర్చలు జరుపుతున్నారా? ఆర్ఎం నగర్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నందువల్ల దీని మీద ఉన్న అనుమానాన్ని నిజం చేసే విధంగా ఒక ఆడియో ఎవిడెన్స్ మన పత్రికా విలేకరులకి దొరికింది. తొందరపడకు, ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించి. మనం రాసేది వాస్తవం, ఆలోచించడానికి ఏం లేదు. ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం ఆర్ఎం నగర్ బస్టాండ్ దగ్గర నకిలీ ఈవీఎం మిషన్లని కనిపెట్టడం జరిగింది. తర్వాత ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ సంఘటన నగర ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. దీనికి సంబంధించి ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు రంగరాజ్ పాండే గారు. నమస్కారం సార్. ఈవీఎం అనబడే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని అంత సులభంగా ఎవరు ట్యాంపర్ చేయలేరండి. అది ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. మీరు ఏ నెంబర్ నొక్కుతారో అది ఆ నెంబర్ చూపిస్తుంది, అంతే. దీన్ని ఎంతో మంది రాజకీయవాదులు, టెక్నీషియన్స్ ఛాలెంజ్ చేశారు. కానీ అది సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు ముందే నిరూపించబడింది. ఏంటయ్యా ఇది? అనుభవం ఉన్నవాడివి, ఏదో సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయావు. ఈ ఉప ఎన్నిక ఉపయోగించుకుని పదవిలోకి వస్తావనుకుంటే ఇలాంటి వెధవ పని చేసేవేంటి? లేదండి, దీనికి నాకు ఏ సంబంధం లేదు. నాకే కబుర్లు చెప్తున్నావా? ఎవరయ్యా మారన్? అతని దగ్గర ఏదో ఆడియో ఆధారం ఉందట.
అది వాడు జర్నలిస్టు వెర్రి వెదవండి. నేను మేనేజ్ చేస్తానండి. రాజకీయ ప్రముఖుల వల్ల ఎన్నో పెద్ద దేశాలకు సాధ్యం కాని ఈ విషయాన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే భారతీయ సంస్థ ఎన్నికల కమిషన్ కోసం తయారు చేసింది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని ట్యాంపర్ చేయడం ముమ్మాటికి అసాధ్యం. చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇక రాబోయే కాలంలో ద న్యూస్ ఛానల్ కి చెందిన మారన్ నమోదు చేసే వార్తలు ప్రజల్ని ఆకట్టుకుంటాయన్నది వాస్తవం. సార్ థ్యాంక్ యూ సార్. ఓవర్గా గంతులేకు, అది నీకు మంచిది కాదు. సార్ నేను ఇప్పుడే ఆడుతున్నాను సార్. ఇంతవరకు ఆడలేదు సార్. ఇదిగో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను. అలాగే సార్. ఏముంది సార్? సార్ అదేంటో చెప్పానండి సార్. సార్ అయ్యా కోపం వచ్చిందే. సబ్ వాట్ యు డూయింగ్? కార్డియో. సి ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ నన్ను ఫోటోషూట్ కి పిలిచింది. ఓకే. ఒక చిన్న పోర్ట్ఫోలియోనే, ఇట్స్ నియర్ బై. నాకు హెల్ప్ చేస్తావా? నాకు ఫోటోగ్రఫీ గురించి ఏం తెలుసు, నేనే హెల్ప్ చేయను. లైక్ లెన్స్ బ్యాగ్ క్యారీ చేయడం, థర్మోకాల్ పట్టుకోవడం, రిఫ్లెక్టర్ పట్టుకోవడం. నేను ఎంతో పెద్ద రైటర్ని, నేను పోయి థర్మోకోల్ పట్టుకోవాలా? నా వల్ల కాదు. అవునా? ఓకే. ఆగా హెల్ప్ చేయమని అడిగావు. అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయడం నా అలవాటు. పదార్థం ఎక్కడమ్మా మీ యాక్ట్రెస్? ఇంకా రాలేదు. ఎన్ని మినిట్ వచ్చేస్తారు? నేనెవ్వరిని నన్ను తీసుకొచ్చి వెయిట్ చేయించి నా టైం వేస్ట్ చేస్తున్నావు. నాన్ సెన్స్. బా మరీ ఓపెన్ గా పోజులు కొడుతున్నావు. ఏం దేశంరా. సైలెంట్ గా ఉన్నా తప్పు, పోజు కొట్టినా తప్పు. ఈ లోకాన్ని అర్థం చేసుకోలేకపోతున్నానండి. టాలెంట్ ఉన్నాడు పోజు కొడతాడు. వచ్చేసారు. ఈవిడే నా యాక్ట్రెస్? అవును, నీకు తెలుసా? తెలీదు. ఈవిడేనా అని అడిగాను. కూల్. హాయ్. హాయ్ మ్యామ్. ఆల్ రెడీ? ఎస్ మ్యామ్. ఎస్ ఆల్రెడీ. కొంచెం గ్లామరస్ గానే ఉండాలి, అప్పుడే ఇన్స్టాలో లైక్స్ వస్తాయి. యా ఆఫ్ కోర్స్. మారన్, గెట్ ద థింగ్స్ అవుట్. యా. హాయ్ మేడం. ఇతను తెలుసా మీకు? లేదు. ఇతనా మీ అసిస్టెంట్ అని అడిగాను. యా. 5,000 ఇస్తాను, కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్. మారన్, రిఫ్లెక్టర్ కాస్త దగ్గరగా పట్టుకో. ఫేస్ ఇంకా బ్రైట్ గా ఉండాలి. ఎంత పట్టుకున్నా అలాగే ఉంది. ఏం చేయను? మారన్, హే, గాలి ఎక్కువ రావడం వల్ల మొహానికి తగిలింది. నేనేం చేయను? సారీ. సారీ అండి. ఏమండి, మీరు సినిమాల్లో గానీ సీరియల్స్ లో గానీ ఏమైనా యాక్ట్ చేశారా? నేను మిమ్మల్ని దేంట్లోనూ చూడలేదే. చాలా యాడ్స్ చేశాను. నేను రోజు టీవీ చూస్తాను కానీ దేంట్లోనూ మిమ్మల్ని చూడలేదే. ఒకవేళ మీ టీవీలో మాత్రం నేను రాలేదేమో. అవునా? మారన్, యు క్రేజీ. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఐ అండర్స్టాండ్. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. సూపర్ మేడం, సూపర్. మేడం, నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని డ్రమ్ములా ఉంటది. పైగా మోడలింగ్ చేయాలన్న కోరిక ఒకటి. ఈ రోజు ఇంటికి వెళ్ళాక ఉంటది దానికి పిచ్చ అడ్వైజ్. పొద్దున దీనికోసమే డబ్బులు అడిగాను. నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు, అందుకే అబద్ధం చెప్పాను. డబ్బులు ఎక్కడా? ఈడు మా అన్నయ్య. డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదు. ఫోటోస్ అన్ని తీసేశాను, నాన్ రీఫండబుల్. మీరిద్దరూ అన్న చెల్లెలంటే నమ్మలేకపోతున్నాను. సమ్ టైమ్స్ ఇది నా చెల్లెలా నాకే డౌట్ వస్తుంది. నీతో మాట్లాడాలి. ఎట్రా? సో సెలబ్రిటీ రైటర్ అయితే ఇదే ప్రాబ్లం, ఫోటో అని. బ్రో తర్వాత చూద్దాం పోమా. అదేం కాదు, నువ్వురా. కొట్టడానికా?
మన మాస్ని చూపించుకోవడానికి మనం ఏం చేయక్కర్లేదు అనుకుంటా, వీళ్ళే చూసుకుంటారు. కంబడి లెట్స్ ప్లే. రేయ్, ఏంట్రా నీ పొగరు? ఇష్టానికి ఏదేదో రాసేస్తున్నావు, పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావు. నీ దగ్గర ఉన్న ముఖ్యమైన ఎవిడెన్స్. ఫైట్ స్టార్ట్ చేయరా పుల్కా. మీ అన్నయ్యకి ఫైటింగ్ చేయడం కూడా వచ్చా? ఆడే నన్ను పెంచింది. చిన్నతనంలో నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ మ్యాటర్స్ అని నేర్చుకున్నాడు. ఏమైంది? ఏం లేదు, చిన్నగా. చెయ్యి కదిలించుకో, కింద పెట్టు. దీనికైనా ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఏమయ్యా, ఊండి క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టి పంపించు. ఆ మాట డాక్టర్ వచ్చి చెప్పనివ్వండి. అక్కర్లేదండి, టీటీ వేస్తే చాలు. అయ్యా, ఏదైనా సరే డాక్టర్ వచ్చే చెప్పాలి, మీరు తప్పుకోండి. ఏమండి, డాక్టర్ బిజీగా ఉన్నారని చెప్తున్నాను కదా. ఏమయ్యా, ఎవరు వీళ్ళకి వీల్ చైర్ ఇచ్చింది? వీల్ చైర్ ఇస్తాయండి. డాక్టర్ డాక్టర్, తన సిస్టర్ చేతికి దెబ్బ తగిలింది. ఇప్పుడు చిన్నప్పుడు యాక్చువల్ గా సైకిల్ నేర్చుకుంటానని చెప్పి కింద పడి చేతికి పెద్ద ఫ్రాక్చర్ అయ్యి స్టీల్ ప్లేట్ లోపల పెట్టారు. అది అర్థం చేసుకోకుండా ఈవిడ. నేను చూసుకుంటాను, నువ్వు రామ్మా. రామ్మా. డాక్టర్ తనకి చెప్పాను కదా, నువ్వు రామ్మా. ఏం హాస్పిటల్ ఇది? పేషెంట్ హిస్టరీ కూడా సరిగ్గా వినకుండా. వదిలే, చిన్న గాయమేగా, నయమైపోతుంది. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కదా, ఎందుకని నేను అక్కడికి వెళ్ళి నుంచుంటా. తనకు మాత్రమే నువ్వు పెడుతుందా? లుక్, నాకు దెబ్బ తగిలింది. ఇది అది ఒకటా? తన చేతిలో ఒక పెద్ద ప్లేట్ ఉంది. దెబ్బ తగిలినప్పుడు డెటాల్ వేస్తే ఆ మంటను కూడా తను తట్టుకోలేదు. ఆ విషయం తెలుసా నీకు? నాకు తెలుసు, నేనేగా పెంచింది. నా గురించి కంగారు పడింది చాలు. వాళ్ళు కొట్టడానికి వచ్చింది నిన్ను. బుర్రకెక్కిందా లేదా? మీరు రండి, ఈ రోజంతా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ ఏం చెప్పారు? టాబ్లెట్స్ ఏమైనా తీసుకోవాలా?